హాయ్ అందరికీ. ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుందాము. 4 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి మంచిగా. 4 ఉల్లిపాయలు మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి సన్నగా. కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే కర్రీ తొందరగా అయిపోతుంది. ఎగ్స్ మొత్తం పొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు వేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం బాగా కలిపెట్టుకొని లైట్గా వేగిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అంత పసుపు వేసుకోవాలి. మంచిగా కలిపెట్టుకొని బాగా కొంచెం వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకొని 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి 4 వేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బాగా కలిపెట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన దాకా కలితిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం అంత ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని మంచిగా కలితిప్పుకోవాలి. మంచిగా కలిసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ దాంట్లో వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి. మొత్తం కర్రీ అంతా కలిపెట్టుకున్న తర్వాత కలిసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవ్వనియాలి. అట్లాగే కొంచెం 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా మళ్ళీ కలిపిప్పుకొని మంచిగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడేదే. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా టేస్టీ కర్రీ, బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని రైస్ వేసుకొని కర్రీ వేసుకొని మంచిగా కలుపుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు చేసి చూడండి, ఎలా ఉంటుందో చెప్తారు. చాలా బాగుందన్నారు.